రైట్. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాలు సార్ చదివించాం. 12 వచనం మనం చదివారు. 12 వచనం మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, విన్నారా అందరూ? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. గత వారం మనం ఈ యొక్క వాక్యాన్ని మనం హాఫ్ పోర్షన్ ముందు మనం చదువుకున్న అండర్లైన్ వాక్యం ఏంటంటే మనం గుర్తించుకోవాల్సింది, బోయజ్ చెప్తూ ఉన్నాడు రూత్ తోటి, నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. రూతు యొక్క సాక్ష్యాన్ని విన్నటువంటి బోయజు రూత్తో అన్నటువంటి శ్రేష్టమైన మాటలు మనం ఇక్కడ గమనించవచ్చు. రూతు ఎందుకు వచ్చింది అంటే, ఆమె వచ్చిన దానికి ఫలితం ఏంటి అనేది చూసినప్పుడు, యెహోవా రెక్కల క్రింద ఏర్పాట్లు, రక్షణ, సురక్షితమైన జీవితం. అంటే మనకి ఏమన్నా డబ్బులు రావా, లేకపోతే మరి చిన్న చిన్న అపాయాలు రావా అంటే అవి కాదు. సురక్షితము అనేది మన యొక్క ఆత్మకు సంబంధించినటువంటి మాట. అంటే జీవరాజ్యంలోనికి మనము దాటించబడి ఉన్నాం, ప్రభుతో మనం ఉండబోతూ ఉన్నాం అనేటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము, శ్రేష్టమైనటువంటి ఫలితం. రెండవదిగా కూడా లోకంలో ఆయన మనకు కాపుదలు ఇచ్చేవాడు, భద్రత ఇచ్చేవాడు, అనేకమైన పరిస్థితుల్లో రక్షించి మనల్ని కాపాడువాడు, నిన్ను కాపాడువాడు కునుకునేటువంటి మాట మనకు బైబిల్లో ఉంది. కాబట్టి ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చావని చెప్తూ ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఏంటి సంపూర్ణమైన బహుమానము? చెప్పుకున్నాం కదా, ఒక పాపి రక్షించబడినప్పుడు, ఒక అన్యుడు దేవుని ఏర్పాటులోనికి వచ్చినప్పుడు, విగ్రహారాధికునైనటువంటి వాడు సజీవమైనటువంటి దేవుని మరి ఏర్పాటులోనికి వచ్చినప్పుడు, ఆ వ్యక్తికి లోకానుసారంగా మాట్లాడితే కాపుదల, భద్రత, మరి ప్రొవిజన్స్, సమకూర్పు ఇవన్నీ ఉంటాయి. ప్రాముఖ్యమైనదిగా అతని ఆత్మ పరీక్షించబడుతుంది. నరకాగ్ని నుంచి నిత్య జీవంలోనికి ఆ ఆత్మ దాటించబడింది. మునుపు మనం అన్యాయస్తులం, మునుపు మనం హానికరులము, హింసించేటువంటి వారము, ఏం కత్తితో పొడవబడలేదు కానీ కత్తి లాంటి మాటలు. ఇలాంటి మనము దేవుని ఏర్పాట్లోనికి వచ్చిన తర్వాత ఆయనకు పోలికలైనటువంటి పరిశుద్ధత, ప్రేమ, సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, ఇలాంటి శ్రేష్టమైన లక్షణాలతో మనం మార్పు నొందాము. ఇది మార్పు. ఈ జీవితం వెలుగు సంబంధమైనది కనుక రూతు మోయాబీయురాలు, అన్యుల దేశం, అది దేవుణ్ణి ఎరగినటువంటి వారు, దేవుణ్ణి అవమానించినటువంటి మరి పితరుల నుంచి వచ్చినటువంటి సంతానం. అటువంటి జీవితం నుంచి శ్రేష్టమైన జీవితంలోనికి రెక్కల కిందకి ఎలాగ వచ్చింది అని అంటే, మనం చాలా చక్కగా ఆమె అత్త యొక్క ప్రవర్తన బట్టి, ఆమె సాక్ష్యంను బట్టి రూతు తన భర్తను పోగొట్టుకున్నా ఎన్నో అవకాశాలుండి తన యొక్క దేశమునకు తన వారి వద్దకు వెళ్ళటానికి మరి తన అత్తగారు అనుమతించినప్పటికీ, బ్రతిమాలినప్పటికీ ఆమె అలా కాకుండా తన అత్తను ప్రేమించి నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే దేవుణ్ణి యాక్సెప్ట్ చేసిందో,
స్థిరంగా ఆ మార్గంలో కొనసాగుతూ వచ్చిందో, కుడికి ఎడమకు తిరిగినటువంటి స్థితిలో ఉన్నదో, ఆమె ప్రవర్తన తను కాపాడుకున్నదో, ఇవన్నీ కూడాను బోయజు దృష్టిని ఆకర్షించాయి. ఆమె సాక్ష్యము బోయజును ఆకర్షించింది. ఈరోజు మన సాక్ష్యం చాలా చాలా ప్రాముఖ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సుమా. అది ఇంటిలో కానీ, బయట కానీ, పరిచయ స్థలంలో కానీ. ఇట్ రిఫ్లెక్ట్స్ క్రిస్టియన్ వర్చ్యూస్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. అది మనం చూసుకోవాల్సి రిఫ్లెక్ట్ కావాలి. కనుక అందును బట్టి పోయి చెప్తూ ఉన్నారు, అమ్మా నీవు యెహోవా రెక్కల కింద ఉండటానికి వచ్చావు, ఆశ్రయం పొందటానికి వచ్చావు, ఆయన ఏర్పాటులో ఉన్నావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చు. దేవుడు నిజంగా రూతుకి ఇచ్చినటువంటి బహుమానము చాలా శ్రేష్టమైనటువంటి. ఆమె యొక్క వంశంలో రిస్టోర్ చేశారు. పోగొట్టుకున్న చేసుకున్నాడు. ఆమె యొక్క గర్భంలో నుంచి వచ్చినటువంటి మరి జన్మ ఆమె, నా ఏలిన వాడ నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను. ఒక యజమానుడు మాట్లాడాలి అని అంటే, ఒక పొలమునకు అధిపతి అయినటువంటి యజమానుడు మాట్లాడాలి అని అంటే, మొట్టమొదట ఆ వ్యక్తి ఆ పనులలో పనిచేసే వారిలో ఒకరైనా కావాలి, లేదా బోయజు బంధువైనా కావాలి, లేదా బోయజు ఇంటివారైనా కావాలి. కానీ ఇక్కడ బంధము లేదు. ఆమె పనికత్తిగా రాలేదు, మరి బంధువుగా రాలేదు, బోయజు యొక్క కుటుంబ సభ్యులుగా లేదు. కానీ లేనటువంటి అన్యురాలు, వాస్తవం చెప్పాలంటే ఆ అన్యురాలే ఇప్పుడు ధన్యురాలు కావటానికి కారణము దేవుని ఆశ్రయించడం, యాక్సెప్టింగ్ గాడ్, దేవుణ్ణి అంగీకరించడం, జీవము కలిగినటువంటి దేవుణ్ణి అంగీకరించడం, అంగీకరించి దానిలో కొనసాగడం, అంగీకరించి జారిపోవడం కాదు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, ఆత్మీయ జీవితంలో జారిపోతూ ఉండడం, ఆ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం. ఒక రకంగా చెప్పాలి అంటే భక్తి లోపం, భక్తిహీనత, శక్తి లేని భక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం ప్రభువుతో ఉన్నాము అనేది కాదు, కానీ ఎలాగా ఉన్నాము అనేది, ఎలాగూ ప్రభువును సంతోషపెట్టాము, ఎంతవరకు రుజువుపరుస్తున్నాను అనేది దేవుని ఏర్పాటును బట్టి మరి నేను నా యొక్క ప్రవర్తన, నా కర్తవ్యము, విశ్వాసకి నేను ఎలాగుండాలి, ఇవన్నీ కూడాను మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కనుక రూతు అంటూ ఉన్నది ఇక్కడ, నీ పనికత్తెలలో ఒకదానన కాకపోయాను అంటే, షీ ఫెల్ట్ దట్ షీ వాజ్ అన్వర్ది. ఆమె తన అర్హురాలు కాను అని ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నది. బోయజు అంత శ్రేష్టంగా మాట్లాడినప్పుడు రూతు యొక్క హృదయం కరిగిపోయింది. ఎందుకనంటే ఇక్కడ అర్థమైపోతూ ఉంది ఆమె ఎంత మరి విధేయత చెప్తుంది. ఆమె చెప్పినటువంటి మాట, అందుకు నా ఏలిన వాడ, వాట్ ఈ రెవరెన్స్. నా ఏలిన వాడ, ఏలుట అంటే పరిపాలించుట అనంటే యజమాని, నా ఏలిన వాడు. ఆమె సైడ్ నుంచి ఆమె బోయజ్ని ఎలాగా చూసింది అని అంటే, ఈమె అంటుంది, నా అసలు నీ పనికత్తలు ఒకదాన కాకపోతేనే అని అంటుంది. కానీ దానికి ముందే బోయజు పట్ల తనకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, నా ఏలిన వాడు, ఎందుకంటే ఆయన పొలమునకు చేరుకున్నాను, ఆయన పొలములో వెన్నులు ఏరుకుంటూ ఉన్నాను, ఆయన పొలంలో నాకు పోషణ దొరికింది, ఆయన పొలంలో నాకు భద్రత దొరికింది, ఆయన పొలంలో నాకు విలువ దొరికింది నా జీవితానికి. అందువల్ల ఆమె
ఆమెకి ఎవరు చెప్పలేదు, ఆమె అంటుంది, నా ఏలిన వాడ నన్ను పరిపాలించు. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి కోణంలో మనం చూసినప్పుడు, దేవుని ఏర్పాట్లకు వచ్చిన తర్వాత ఆయన మనకు పరిపాలకుడు కావాలి. అందుకనే మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అవన్నీ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ బిలీవర్ ఆర్ ఏ హ్యూమన్. దేవుని ఏర్పాట్లకు వచ్చిన బిడ్డ యొక్క అవసరం తీర్చేటువంటి దేవుడు. కానీ మనం ఎప్పుడు కూడాను ఆ అవసరతల గురించి ఆలోచిస్తాం, ఆ ప్రొవిజన్స్ గురించి ఆలోచిస్తాం, దేవుడి నుంచి అవి పొందుకోవాలని ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటి మనం వెతకవలసింది మన జీవితంలో ఆయన యొక్క రాజ్యం, ఆయన యొక్క పరిపాలన. మన జీవితంలో, మన రంగంలో దేవుడు ఉన్నాడా? నా జీవితం మీద ఆధిపత్యం ఆయనకు ఉన్నదా? నన్ను పరిపాలించేవాడుగా నేను ఆయన రెక్కల కిందకి నేను వచ్చానా? ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నానా? నా ఇష్ట ప్రకారం నేను మరి ప్రవర్తిస్తూ ఉన్నానా? నా ఇష్ట ప్రకారం ఎక్కడం చేస్తూ ఉన్నానా? నా ఇష్ట ప్రకారం క్రైస్తవ భక్తి జీవితం అని చెప్పి దేవునికి అయిష్టమైన జీవితం నేను జీవిస్తూ ఉన్నానా? పరిపాలన, ఏలుట, ఏలుబడి, దీనికి ఉన్న అర్థం ఇది. రాజు యొక్క ఏలుబడిలో ఉన్నప్పుడు రాజు శాసనం, రాజు మాటే శాసనం, ఆయన మాటే శాసనం. ఆయన ఏం చెప్తే జరిగిపోవాల్సిందే, ప్రజలు చేయవలసిందే. అది పవర్. కనుక అలాంటి క్రమశిక్షణకు మనం లోబడాలి. అప్పుడు ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లుతాం. దీనినే భయము అంటారు. మనం చేసేది భక్తి మాత్రమే. భయము లేని భక్తి వృధా, భక్తి లేని భయము వృధా. రెండు కూడా ఒక నాణానికి మరి హెడ్ అండ్ టైల్ లాంటివి, బొమ్మ బొరుసు లాంటివి. కాబట్టి గుర్తుపెట్టుకున్నాం, మనం మన జీవితంలో భక్తి భయము రెండు ఉన్నవా? భయభక్తులతో కూడిన జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? ప్రభు ఎలుబడిలో మనం ఉన్నామా? ఆయన మాటకు మనం భయపడుతూ భక్తితో గౌరవంతో మనం ఆ మాట చొప్పున జీవించగలుగుతూ ఉన్నామా? ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించినా అన్ని సంవత్సరాలను బట్టి కాదు, కానీ ఆత్మీయ ఎదుగుదలను నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? నీ రూపం మారిందా? నీ యాటిట్యూడ్ మారిందా? నీ జీవిత విధానం మారిందా? ఇవి మనం ప్రశ్నించుకోవాల్సింది. ఉదయకాలం చెకప్ చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నేను 10 సంవత్సరాల క్రితం అలాగున్నాను, ఇప్పుడు అలాగే ఉన్నానేమో. లేదా 5 సంవత్సరాలతో అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగనే ఉన్నానా? గత సంవత్సరం ఉన్నట్టుగానే నేను ఉన్నానా? నూతన సంవత్సరాలు కూడా జరిగిపోయాయి, బర్త్డేలు జరిగిపోయాయి, స్థితి కూడికలు జరిగిపోయాయి, రకరకాలైనటువంటి స్పెషల్ మీటింగ్స్ జరిగిపోయాయి. ఎంతో వాక్య సమృద్ధి మనం పొందుకున్నాం. అయినను ప్రభువా, నాయనా, నాలో మార్పు లేదా? అవును, లేదు ప్రభువా, ఒప్పుకున్నాం. నేను మారాలి, ఇంకా నా జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని యొక్క ఏలుబడిలో నేను ఆయన యొక్క మాట చొప్పున నన్ను నేను సమర్పించుకోలేనటువంటి శ్రేష్టమైన నిర్ణయం ఆత్మ పరిశీలన, నా ప్రవర్తనలో, నా పరిశుద్ధతలో అప్గ్రేడేషన్ అంటే ఎదుగుదల ఉన్నదా లేదా? ఎంత వాక్యం నేను విన్నాను, ఎంత సహవాసాన్ని నేను పొందుకున్నాను, ఇన్ని సంవత్సరాలు నా జీవితాన్ని ముందుకు తీసుకొని వచ్చాను ప్రభు కృప చేత. కానీ ప్రభువుని వెక్కించే జీవితం, ప్రభువుని వెక్కించేటువంటి జీవితం మరి ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి. లేకపోతే మరి ఒక చెట్టు ఎదుగుతూనే పోతూ ఉంటుంది, ఒక పిచ్చి చెట్టు అయినా ఎదుగుతూనే పోతుంటుంది, ఫలమిచ్చే చెట్టు అయినా ఎదుగుతూనే పోతూ ఉంటుంది. కానీ ప్రయోజనం ఏంటి? ఫలమిచ్చేటువంటి చెట్టు ఫలాలు ఇస్తుంది, పిచ్చి చెట్టు పిచ్చి ఫలాలు ఇస్తుంది. నీవు నేను ఎలాంటి ఫలములు మనం ఫలిస్తూ ఉన్నాం, ఫలించబోతూ ఉన్నాం? దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు ఫలించే వారంగా మనం ఉన్నామా? కాబట్టి అక్కడ రూతు నా ఏలిన వాడ ఎంత హంబుల్గా ఆమె చెప్తూ ఉందో. అందుకనే అక్కడ ఆమె అంటుంది, ఇక్కడ ఒక వర్షిప్ మనకు కనపడుతూ ఉంది, ఆరాధనా భావం.
దేవుని మనం ఆరాధన చేసేటువంటి వారంగా మనం ఉంటాం. మరి ఆరాధన వర్తమానం ప్రభువును ఆరాధించేటువంటి అనుభవము, అవకాశము అక్కడ ఉంటుంది. ఆరాధించుట కనుక ఆయన మన ఆరాధకుడు. మనం ఈ లోకంలో దేన్నో ఆరాధిస్తూ ఉంటాం. ప్రియుడు ప్రియురాలని, ప్రియురాలు ప్రియుడిని, భర్త భార్యని, భార్య భర్తని, లేకపోతే ఇంకోటి కాల్సిన ఒక పాపి మరి దేవుని ఏర్పాటులోనికి వచ్చిన తర్వాత మరి చేసేటువంటి అనుభవపూర్వకమైనటువంటి ప్రభువును గూర్చినటువంటి ఆ యొక్క వ్యక్తీకరణే ఆరాధన. ఆ ప్రభువులో ఎవరైతే ఆరాధకుడిని చూస్తాడో నిజంగా వాడు రక్షణ అనుభవంలో ఉన్నాడు అని అర్థం. ఏంటి ఆరాధన అంటే ఇక్కడ రూతు మనకు చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉంది తెలిసిన, అయ్యా నేను నీ పరికత్తెలలో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలు నాకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతూ కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్ము. పరికత్తెల్లో ఒకదానిని కాకపోయినా ఐఎమ్ అన్వర్ది, ఐ హ్యావ్ నో మోర్ మరి రిలేషన్ విత్ యూ లేకపోయినప్పటికీ ఎంతగా తగ్గించుకుందో. ఒక యజమానుడు పొగిడినప్పుడు మనం ఒక్కసారి పొగిడికి అడ్రస్ దొరకం. చాలా బాగా పాడావమ్మా అన్నాం అనుకో, మనలో తొంగు చూసేది, అబ్బాయి నువ్వు భలే పాడావు ఈరోజు, అబ్బాయి అన్న భలే పాడావు అన్న ఆత్మీయ కూడా పడిపోయే స్థితి, గర్వించేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడాను మనం చాలా జాగ్రత్తగా, వాక్యం భలే చెప్పావన్నా ప్రారంభమైంది గర్వం. ప్రభు కృపను బట్టి నేను చేయగలిగాను, దేవుడిచ్చిన అనుమతిని బట్టి నేను పాడగలిగాను, దేవుడిచ్చిన స్వరమును బట్టి పాడగలిగాను, దేవుడి ఇచ్చినటువంటి ఆత్మీయ జ్ఞానమును బట్టి నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను, దేవుని ఆత్మచేత నేను నడిపించబడుతూ ఉన్నాను. ఆల్ గ్లోరీ గోస్ టు గాడ్. యు ఆర్ రైట్, ఐఎమ్ రైట్. నేను నాది అన్నప్పుడు మాత్రము ఇంకా మనం లాగింగ్ లోనే ఉన్నాం. ఇక్కడ అంటూ ఉంది, అయ్యా నీవు నాతో ఆ మాట మాట్లాడావు, కానీ నేను ఏ పాటిదాను, నేను అన్నిరాలనే, నీ పనికత్తెలు ఒకదానికి కూడా కానే, ఏ సంబంధం లేదే, కానీ నా గురించి ఎంత చక్కగా నువ్వు మాట్లాడావు నాయనా, నా ప్రభువా, నా ఏలిన వాడా, ఎంత ఐఎమ్ అన్వర్ది, నేను అర్హురాలను కాను, నీవు మాట్లాడటానికి కూడా నేను అర్హురాలు కాను. ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. రూతు బోయజుని ఎంతగా హెచ్చిస్తుంది అనంటే, ఎంతగా ఘనపరుస్తూ ఉందనంటే, నీవు నాతో మాట్లాడటానికి కూడా నేను యోగ్యురాలను కాను అనే భావం ఉంది కాబట్టి అవంటుంది, నేను పనికత్తెలు ఒకదాన్ని కాకపోయినా నీవు నాతో మాట్లాడావే, చూసావా, నీవు నన్ను ఆదరించావే, నీ మాటల్లో నాకు ఆదరణ దొరికిందయ్యా, నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి, నీ మాటల్లో నాకు ఆదరణ మాత్రమే కాదు, ఆ ప్రేమ కూడా కనపడింది నాయన, దొరికింది నాయన, నా పట్ల ప్రేమ కలిగి మాట్లాడావు కదా, నా ఎడల నీ కటాక్షము కలుగు నిమ్ము. కటాక్షము, గ్రేస్, కరుణ, దయ సమ్మిళితమైన పదం. ఎంత చక్కని ఆరాధన. ఎప్పుడైనా చేశామా? ప్రభువా నీ మాట నన్ను ఆదరించింది నాయన, నీ మాట నన్ను ధైర్యపరిచింది నాయన, నీ మాట నా స్థితిని మార్చింది నాయన, నీ మాట నాకు విలువిచ్చింది ప్రభువా. ఎన్నోసార్లు నిర్లక్ష్య పెట్టాను, కానీ 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 అర్థం చేసుకుని ప్రభు మనకున్న రెవరెన్స్ ని మనం మరి చెక్ చేసుకుంటే, పరిశీలించుకుంటే మనం ఏ పాటి వారు మనకు దొరికిపోతామా, మన యొక్క స్థితి ఏంటి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. నా ఎడల నీ కటాక్షము కలుగనిమ్ము. ఆమె ఏం కోరుకుంటుంది ఆయన పట్ల అంటే, కటాక్షము అంటే జాలి, దయ, ప్రేమ, కనికరము అన్నీ కలిపితే అది కటాక్షం. ఆ కటాక్షం అనే దాని యొక్క అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే అది జీవితాన్నే మార్చివేస్తుంది. కనుక నా జీవితం మారునట్లుగా నీ కటాక్షం నా మీద, నా జీవితం మారిపోవాలి ప్రభు, నా స్థితి మారిపోవాలి అన్నట్టుగా కోరుకున్నది. అందుకనే రూతు యొక్క జీవితం మారిపోయి 14 వచ్చిన బోయజు
భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖం ఉంచి తినమని ఆమెతో చెప్పగా, ఈ వండర్ఫుల్ ప్రొవిజన్, అప్గ్రేడేషన్, స్థితి నుంచి అధిక స్థితిలోనికి, విశ్వాసితుల నుంచి అధిక విశ్వాసితులోనికి, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి మన ప్రయాణం సాగాల్సి ప్రభువుతో సంబంధం. నీతో నా జీవితము సంతోషమైన పాట పాడుకుంటాం. ఎలాగుంది నీ జీవితం ప్రభుతో? ఎలాగుంది? అది దినదినము అభివృద్ధి చెందుతూ ఉందా? దినదినము దేవునికి సమీపంగా జరుగుతూ ఉన్నావా? దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుదినంబు యేసునేనా మదిలో కోరుతా. దినదినంబు నేను దేవునికి దగ్గరగా, అనుదినము నా హృదయంలో నా మనసులో ఆయన్నే నేను కోరుకుంటాను. ఇది ప్యాషన్ ఆఫ్ ఏ బిలీవర్స్ లైఫ్. ఇది ప్రభువును సంతోషపెట్టేటువంటి జీవితం. దినదినము ఆయనకి దగ్గరగా సమీపించడం, అనుక్షణము మన హృదయంలో ఆయన మాటను కోరుకోవడం ఎంత గొప్ప ధన్యత జీవితం. రూత్ యొక్క జీవితం అలాగైంది. అన్యురాలే, తన మంచి డెసిషన్ తీసుకుంది, మంచి నిర్ణయం తీసుకుని వెనక్కి తిరగలేదు, ముందుకు సాగింది. అత్తతో మంచి ఫెలోషిప్ కలిగి ఉంది. అత్త యొక్క మాట విన్నది. బోయజు పొలంలోనికి ప్రవేశించింది. పనిచేసే వారి వెనక ఉన్నది ఆమె. వెనక ఇప్పుడు ఎలా వచ్చిందంటే వారితో ఫ్రంట్ లైన్ లోకి వచ్చేసి, ఫ్రంట్ లైన్ ఆ ఫెలోషిప్ అధికమైపోయింది. ఎక్కడో ఉండవలసిన ఆమెని బోయజు చెప్తూ ఉన్నాడు, ఇన్విటేషన్, నీవు వచ్చి భోజన సమయమున ఇక్కడ కూర్చొని భోజనం చేయి. చిరకలో నీ యొక్క ముక్క ముంచుకొని భోజన కాలంలో ఇక్కడికి వచ్చి భోజనం చిరకలు నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, గ్రేట్ ప్రొవిజన్ వాస్ గివెన్ టు రూత్. ఆమెకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ఈ యొక్క సహవాసం, దేవునితో, దేవుని బిడ్డలతో దేవుడిచ్చినటువంటి సహవాసం. చూసారా? an invitation from God, an invitation from Boaz. ఇవి రెండు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఆహ్వానించబడ్డావు. ఆహ్వానము అనేది మరి ఎంత ధన్యతో తెలిసిన, ఆ ఒక వ్యక్తి మనకు ఏర్పాటులో ఉంటే, ఒక వ్యక్తి మనకు ప్రాముఖ్యుడు, ముఖ్యమైన వాడు అనుకుంటే, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామని అనుకున్నప్పుడు మాత్రమే మనం ఆ వ్యక్తికి ఆహ్వానం అందిస్తాం. మన ఇంట్లో వివాహమో లేకపోతే ఏదైనా మరి గొప్ప కార్యం జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు మన జ్ఞాపకం పెట్టుకొని మనం ఆహ్వానిస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇన్విటేషన్. కనుక ఇప్పుడు బోయజ్ యొక్క తరంపులు, బోయజ్ యొక్క మరి ఏర్పాట్లో రూతు ఉన్నది, రూతు సంపాదించుకున్నది. అందుకని బోయజ్ ఇన్వైట్ చేసి మరి ఆ భోజన కాల సమయంలో ఆమెకి ఇచ్చినటువంటి ఆధిక్యత, డిస్ప్లేస్మెంట్ అంటారు, స్థానభ్రంశము అంటాం, పురోగతి, అభివృద్ధి చెందుతున్నటువంటి ఆమె యొక్క జీవితం. ఈరోజు మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతూ ఉన్నదా? అది ఎలాగున్నదనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. చేయి పోయి వారి యొక్క ఆమె కూర్చుండేను. ఇప్పుడు చూసావా, వెనకున్నామె ఎక్కడ కూర్చుంది? ఇప్పుడు పనివారి యొద్ద కూర్చుండెను. అతడు ఆమెకు పేరాలంది, ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. ద లవింగ్ గాడ్, ద లవింగ్ బోయస్. అందుకని చెప్పుకున్న బోయసు మరి ఇక్కడ యేసు ప్రభుకి ఒక సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క యాటిట్యూడ్, ఈ బోయస్ యొక్క యాటిట్యూడ్ ఎలాంటిదేనంటే, ఆయనే పేరాలు అందించాడు, ఆయనే సర్వ్ చేశాడు. ఒక మాట చెప్పాలంటే ఆయనే రూతుకి మరి తన క్రియ ద్వారా ప్రేమను ప్రకటించాడు. వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ రూత్ గాట్. రూత్కు దొరికిన ఆ యొక్క శ్రేష్టమైన అనుభవం చూసారా? ఆయనే పేలాలు అందియగా. కనుక
దేవుడు మన యేసు ప్రభు గురించి చింతించినప్పుడు ఆయనే మనకు సేవ చేసేటువంటి వాడై ఉంటున్నాడు, ఆదరించేవాడై ఉంటున్నాడు, మనల్ని గుర్తించేవాడై ఉంటున్నాడు, మన యొక్క స్థితిని మార్చేవాడై ఉంటున్నాడు, మనల్ని ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. ఒకప్పటి జీవితాన్ని గురించి ఆయన ఆలోచించడం లేదు, కానీ ప్రస్తుతం మనల్ని గురించి ఆలోచించేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయనే స్వయముగా పేలాలు అందించినటువంటి అనుభవం, దేవుని ఏర్పాటులో ఆదరణ, ప్రేమ, ఆధిక్యత, గుర్తింపు, స్నేహము, సంబంధం ఇవన్నీ ఉన్నాయి దేవుల్లో. మన విశ్వాస జీవితంలో ఇంత గొప్ప భాగ్యము, ధన్యత మనకున్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యం ద్వారా మనం ఎంకరేజ్ చేయబడుతూ ఉన్నాం. ఆమె ఇక్కడ ఒక మంచి రిలేషన్ ఇచ్చాడు, రికగ్నిషన్ ఇచ్చాడు, రూతుకి గుర్తింపు దొరికింది, రూతుకు ఒక సంబంధం అయిపోయింది, రూతు యొక్క విలువ హెచ్చించబడింది. ఇప్పుడు ఇంకేం చెప్తున్నారో తెలిసిన ఒక అద్భుతమైన ఫెలోషిప్ ని దేవుడు అనుగ్రహించాడు, తన స్థితిని మార్చాడు, తన స్థాయిని మార్చాడు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇంకా దేవుడు ఏం చేశాడు చూడండి. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. తన పనిలో ఆశీర్వదించబడుతున్నటువంటి రూతును కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ రూతు యొక్క ధన్యత ఏంటంటే పనిలో ఆశీర్వదించబడుట, పనిలో ఆశీర్వదించబడుట. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. ఇది ఎవ్వరికి లేదు ఈ యొక్క ఆధిక్యత. ఎవడైనా మనం పొలం కోసినప్పుడు ఆ పని ఎవరెవరు వస్తారు, పేదవారు వస్తారు, దిక్కులేని వారు వస్తారు, దాన్ని పోయేటువంటి వారు వస్తారు, ఆ పనులు ఏరుకుంటుంటారు. ఏ మనుషుడైనా ఏ యజమానైనా చెప్పాడా నువ్వు అక్కడ కాదు పనుల మధ్య ఏరుకో? ఎందుకు చెప్పాడు? పనుల మధ్య వారి వెనుక ఏరుకుంటే జారిపోయే వెన్నును మాత్రమే ఆమె తీసుకుంటుంది, కానీ పనుల మధ్య ఉన్నప్పుడు అధికమైనటువంటి వెన్నులు ఆమె ఏరుకోవచ్చు, అధికమైన పంటను ఆమె పొందవచ్చు. అంటే తన ప్రయాసను దీవించిన బోయస్, తన ఫలితాన్ని హెచ్చింప చేస్తూ ఉన్నటువంటి బోయస్, ఆమె ఎక్కువగా శ్రమ పడకుండా మరి అవి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితం. అందుకని అంటారు నీవు పొలంలోనూ ఆశీర్వదించబడతావు అనేటువంటి మాట. కొంతమంది పని చేస్తానే ఉంటారు, సంపాదిస్తానే ఉంటారు, అది అదృశ్యం, అక్రమమైనటువంటి సంపాదన. దేవుని బిడ్డమని చెప్పుకుంటూనే వ్యర్థమయ్యేటువంటి సంపాదన. పొలములో దీవించబడుట, పనిలో దీవించబడుట, ఫలితంలో దీవించబడుట రూతు యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. ఆమె పొలములో దీవించబడింది, ఆమె పనిలో దీవించబడింది, ఆమె సమయము దీవించబడింది. 6 గంటలో 8 గంటలో పని చేయాలి, అరే ఇప్పుడు 4 గంటలకి ఆమె ఎక్కువ సమకూర్చుకున్నది. ఇది సమయమును కూడా మనం మన సమయం ప్రభువుకి ఇవ్వలేము. చాలాసార్లు మన సమయం ఎంతో మందికి ఇస్తాము, దేనికో ఇస్తాం, కానీ దేవుడికి ఎక్కువ సమయం ఇవ్వలేము. కాబట్టి మనకు ఎక్కువ సమయం వృధా అయిపోద్ది. మరి ఎన్నెన్నో విషయాలకు మనకు ధనం ఖర్చు పెడతాం, కానీ దేవుని కోసం ఖర్చు పెట్టలేము. మన ధనం వృధా అయిపోద్ది. కనుక ఇక్కడ చూసినటువంటి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే పనిలో దీవించబడుట, సమయంలో దీవించబడుట, ఫలితంలో దీవించబడుట, అదే విధంగా మన శ్రమ కూడా దీవించబడితే మన శ్రమ చాలాసార్లు మన శ్రమ వ్యర్థమైపోతుంది. రూతు యొక్క జీవితాన్ని చూస్తే నిజంగా ఒక వ్యక్తిగత జీవితం జీవించబడటానికి కారణం ఏంటి ఇక్కడ కనపడుతుంది. ఏమాత్రము యోగ్యురాలు కాని ఆమె శ్రేష్టమైన యోగ్యతలోనికి వెళ్ళటానికి కారణాలు
ఈరోజు నీలో నాలో ఒకవేళ ఇలాంటి కోరిక ఉన్నట్లయితే రూతు జీవితాన్ని జాగ్రత్తగా స్టడీ చేయాలి. సామాన్యమైన జీవితం, మనకు అద్భుతమైన విషయాలు మనకు దొరుకుతాయి సుమా. ఈరోజు కూర్చున్నా నీ జీవితంలో ప్రభువా అంటున్నావు కానీ ఫలితం లేదా? దేవా అంటున్నావు కానీ మరి నీకు వ్యర్థత కనిపిస్తూ ఉన్నదా? అలా అలా కాకూడదే. దేవా అన్న నీ నోటితో ఇంకేం మాట్లాడుతూ ఉన్నావు? కనుక నీ మాటకు విలువ ఉన్నదా? ఒక సంఘంలో నేను చూశాను, ఆమె ఆరాధన చూసి నేను మోసపోయాను. అద్భుతమైన ఆరాధన. ఈరోజు తెచ్చిపెట్టుకున్న మాటలు, తెచ్చిపెట్టుకున్న భక్తి మనుషులని సేవకుల్ని మోసపరచచ్చు కానీ అంతరంగంలో చూస్తూ ఉన్నటువంటి దేవుడు. మేము సమూయేలు గ్రంథం ఛానళ్ళలో ఉన్న బేతేల్ సంఘం వాటంబేడు మేము చూసుకున్నాం నిన్న. సమూయేలు మరి దావీదు యొక్క సెలక్షన్, సౌలు విసర్జించబడుట, సమూయేలు వచ్చి యెషై కుమారుని చూస్తూ ఉన్నప్పుడు ఆ మొదటి కుమారుడు ఈడు ఎర్రటివాడు, ఎత్తువాడు, చాలా బాగున్నాడు, ఈడే అనుకున్నాడు సమూయేలు. అది దేవుడు అంటున్నాడు తెలిసిన, మనిషిలో పై రూపమును రక్ష పెట్టుదు కానీ నేను అంతరంగమును చూచేటువంటి వాడు, హృదయమును పరిశీలించేటువంటి, హృదయ సౌందర్యమును కోరిన వాడు. ఉదయకాల సమయంలో ఎలాగున్నది నీ మాట, ఎలాగుంది ప్రవర్తన, ఎలాగుంది భక్తి జీవితం, ప్రభును సంతోషపెట్టేదిగా ఉన్నదా? ఈరోజు మనం నీవు దీవించబడటానికే దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సుమా. అందుకనే నీవు నీ పనిలోనూ నీ పొలములోనూ దీవించబడదు అన్న మాట ఇక్కడ మనకు రుజువుపరచబడింది. కనుక మరి రూతు యొక్క శ్రమ, రూతు యొక్క పని, రూతు యొక్క సంపాదన, రూతు యొక్క ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ షీ వాజ్ ఏ బ్లెస్డ్ వుమన్. ఉదయకాలం మనం కూడా అలాంటి జీవితాన్ని మనం కోరుకుందాం. ప్రభుతో శ్రేష్టమైన రిలేషన్ మనం ఏర్పరచుకున్నాం. ప్రభు నిన్ను నన్ను అలాంటి దీవెనకు పాత్రురాలని, పాత్రులు కావాలని ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు సాక్షిగా ఉండాలని ఆయన నిన్ను ఎంపిక చేసుకున్నాడు. కనుక మన లోపాలు మనం సరి చేసుకుందాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవునికి మరి దేవుని సంతోషపెట్టి పెట్టేగా మనం ముందుకు సాగుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర నేర్చుకోవటానికి, ధ్యానం చేయటానికి, మా ప్రభు మాకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి స్తుతించటానికి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, ఈ సన్నిధిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గనులకి గొప్పవారికి లేని భాగ్యము మాకు దయచేసిన దానిని బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. రూతు యొక్క జీవితంలో అనేకమైన శ్రేష్టమైన సంగతులు, విశేషాలు ప్రభువా మాకు నేర్పిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దైనందిన జీవితంలో ప్రభువా రూతు యొక్క విధేయతను బట్టి దేవా, ఆ బిడ్డను మీరు ఏ రీతిగా దీవించారో, ఆశీర్వదించారో, గొప్ప చేశారో నాయన, మా అనుదిన జీవితంలో విధేయత కలిగి, వినయము కలిగి మీ లేఖనాల వైపు మేము చూసుకొని నాయన విని నాయన ఆచరించుటకు కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగో తండ్రి నాయన, ఎంతగా మీరు దీవించినారు అంటే ఏమి చెప్పగలను తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మూడు బారిన జీవితాలను చిగురింప చేసే దేవా నీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మా హృదయాల్లో మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వేషధారణతో కూడినటువంటి జీవితాలు కాదు కానీ దేవా, ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నారు. ఇదిగో తండ్రి, జీవితంలో లోపల ఒకటి, పైకి ఒకటి అన్నట్లుగా క్రైస్తవ జీవితం మిగిలిపోకుండా వాక్యములో ఉన్నటువంటి వాగ్దానాలని పట్టుకుని
దేవా, విశ్వాసముతో అడిగి నాయన సహవాసము కలిగిన వారముగా, విశ్వాసముతో నాయన నీ వాగ్దానాలు నెరవేర్చుకునే వారముగా ఉండటకు సహాయం చేయండి. అత్తకు విధేయత కలిగింది నాయన ప్రభువా, దేవునికి విధేయత కలిగింది, తన యజమానుడికి విధేయత చూపించింది. అన్ని విషయాల్లో ప్రేమ కలిగి పద్ధతి కలిగి ఆయన నడుచుకున్న నీ బిడ్డ యొక్క ఆత్మీయ సత్యాలు పాఠాలు ద్వారా మా యొక్క వ్యక్తిగత జీవితంలోకి అన్వయించుకోవటానికి మీ దాసుని ద్వారా శ్రేష్టమైనటువంటి ఆలోచనలు సంగతులు వినిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. వాక్యం చెప్పిన మీ దాసుని దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. తను చేస్తున్నటువంటి బాధ్యత విషయమైనటువంటి ఉద్యోగాల్లో ఆయన సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. పరిచర్యలో తోడుగా ఉండండి, దీవించండి. ఆరోగ్య విషయంలో సహాయము చేయండి. నశించిపోయే వారికి మీ యొక్క మాటలు చెప్పటానికి మీ బిడ్డని విరివిగా వాడుకోమని మరొకసారి ప్రార్థన చేస్తా ఉన్నాం. వాక్యం విన్న బిడ్డలందరూ దేవా విధేయతతో వాక్యాన్ని స్వీకరించి ఆ రీతిగా జీవించే కృపను ఎల్లవేళ దయచేయమని మరొకసారి ప్రార్థన చేస్తా ఉన్నాం. జరిగిస్తూ ఉన్నటువంటి ఈ శివ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించమండి. ఈ రోజంతా మీ కృపాక్షేమాలు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.